సో, ఇప్పుడు క్యాన్సర్ ఒక ఆర్గాన్‌కొచ్చింది అనంటే, అది వేరే ఆర్గాన్స్‌కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? డిపెండ్ ఆన్ దేర్ కాన్స్టిట్యూషన్. ఓకే. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క జెనెటికల్ స్ట్రక్చర్‌ని బట్టి డిపెండ్ అయితది. హ్మ్. హ్మ్. సో, మనం డిస్టర్బ్ చేస్తున్న కొద్దీ పాకిపోతుంటది. హ్మ్. హ్మ్. మనం డిస్టర్బ్ చేయకూడదు దాన్ని. హ్మ్. అంటే వచ్చిన తర్వాత దాన్ని రూట్ కాజ్‌ని ట్రీట్ చేసుకోవాలే గానీ, హ్మ్. మనం ఏం చేస్తున్నాం, అన్ని జబ్బుల్లాగానే క్యాన్సర్‌ని కూడా సప్రెస్ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. సప్రెస్ అయిపోయినాక ఏమైతది, ఈ క్యాన్సర్ తగ్గిపోయి వేరే భాగానికి వెళ్ళిపోతుంది. ఓకే. అర్థమైందా మీకి? ఓకే. అంటే మనం ప్రాబ్లమ్‌ని వేరే ప్లేస్‌లోకి పుష్ చేస్తున్నాం. హుహుహుహు. బట్ ట్రీట్ చేయడం లేదు ఇక్కడ. అలోపతి మెడిసిన్స్‌లో క్యాన్సర్‌కి డైరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. ఓకే. లేదు. ఎందుకంటే ఇక్కడ లోకలైజ్డ్ ట్రీట్మెంట్ ఇది. ప్రాబ్లమ్ ఆర్గాన్ వైస్ ట్రీట్మెంట్ ఇది. సో, దీంట్లో ఏమైద్దంటే గనక టెంపరరీగా క్యాన్సర్ రిలీఫ్ వస్తదే గానీ, బట్ సిస్టమ్ యొక్క వీక్‌నెస్ ట్రీట్ చేయదు. రూట్ కాజ్‌ని ట్రీట్ చేయదు. హ్మ్. అక్కడ ఇంపార్టెంట్. హ్మ్. మీరు ఏ మెడిసిన్స్ అన్నా వాడుకోండి. హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తోటి క్యాన్సర్ లాంటి జబ్బులని రూట్ కాజ్ తోటి మనం ట్రీట్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అప్పుడే వాళ్ళ లైఫ్‌ని పెంచొచ్చు. ఈ క్యాన్సర్ లేకుండా కూడా వాళ్ళ లైఫ్‌లోంచి తీసేయొచ్చు. ఓకే. సో, జనరల్‌గా మీరొక హోమియోపతి డాక్టర్‌గా ఇండియాలోనే గాకుండా వేరే దేశాల్లో కూడా ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఏంటంటారు సార్? అంటే ఇప్పుడు ఫీమేల్‌లో ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువుంటుంది. ఓకే. హ్మ్. మేల్స్‌లో లంగ్ క్యాన్సర్ ఎక్కువుంటుంది. ఓకే. చాలామంది అంటారు లంగ్ క్యాన్సర్ సిగరెట్ వలన వస్తదని. ఆ! సిగరెట్ వలన ట్రిగ్గర్ అయితే గాని సిగరెట్ వలన క్యాన్సర్ డైరెక్ట్ రాదు. ఓకే. మీ లంగ్ వీక్ అయినాక సిగరెట్ ట్రిగ్గర్ చేస్తది క్యాన్సర్‌కి. హుహు. అర్థమైందా మీకి? హుహుహుహు. ఇప్పుడు ఒక 100 మంది సిగరెట్ స్మోకర్స్ ఉన్నారు. 100 మందికి ఎందుకు రాదు క్యాన్సరు? హ్మ్. సిగరెట్ కారణమైతే. మీ యొక్క వీక్‌నెస్ అనేది ఫస్ట్ మొదలైనాక హ్మ్. సిగరెట్స్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఉన్న క్యాన్సర్ అనేది అంటే లేని క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. హ్మ్. ఉన్న క్యాన్సర్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్స్ అన్నీ గూడా అసలుకి ఇంకొక విషయం చెప్తాను మీకి. 50% ఆఫ్ క్యాన్సర్ కేసెస్ మీ యొక్క గట్ ఇష్యూస్ డిస్టర్బెన్స్ వలన వస్తాయి. ఓకే. గట్ ఈస్ ద కీ. గట్ ఈస్ ద ఎనర్జీ ప్రొడక్షన్. మీ యొక్క బాడీకి మొత్తం ఎనర్జీని ట్రాన్స్‌ఫార్మ్ చేసే సిస్టమ్. హుహుహుహు. గట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్. బ్రెయిన్ తర్వాత గట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ హ్మ్. బాడీలో. హ్మ్. హ్మ్. ఈ గట్ యొక్క డిస్టర్బెన్స్‌లో, గట్ యొక్క అబ్జార్ప్షన్ డిస్టర్బెన్స్‌లో విటమిన్ డెఫిషియన్సీ గానివ్వండి, మినరల్ డెఫిషియన్సీ గానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సర్‌కి లీడ్ చేస్తాయి. ఓకే. అర్థమైందా మీకి? హ్మ్. అంటే బాడీకి సఫిషియెంట్ న్యూట్రిషన్ ఉండదు. హ్మ్. సెల్‌కు సఫిషియెంట్ స్ట్రెంథెనింగ్ ఉండదు. హ్మ్. సో, బాడీ ఏం చేస్తది ఒక వీక్ కండిషన్‌లో క్యాన్సర్ కండిషన్‌లోకి మారుతుంది. హ్మ్. ఇక్కడ హోమియోపతి విషయానికొస్తే మనం త్రూ గట్ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. త్రూ రూట్ కాజ్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. అందుకే హోమియోపతి అనేది వీటినెస్ ఎక్కడుందంటే గనక ప్రాబ్లమ్ కంటే కూడా రూట్ కాజ్‌ని ఎక్కడైతే ఏ ప్రాబ్లమ్ అయినా చిన్నగానే మొదలైంది కదా! అంతే సార్. పెరిగి పెద్దవ్వాలి పెద్ద గదా! కావాలిగా. పెద్ద హ్మ్. కావాలంటే చిన్నగానే మొదలు కావాల. అక్కడి నుంచి ట్రీట్ చేయాలి. హ్మ్. అలోపతి ఏంటంటే ఇక్కడ ట్రీట్ చేస్తది. హుహుహుహుహు. అర్థమైందా మీకి? ఇక్కడ ట్రీట్ అయినప్పుడు ఏమైతది? ఈ ప్రాబ్లమ్ ఏమైతది? ఈ ప్రాబ్లమ్ ఇక్కడికి మారిపోతుంది. ఓకే. ఇక్కడికి మారిపోతుంది. సో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? హుహు. సో, క్యాన్సర్ కేసెస్ ఇంగా విపరీతంగా పెరుగుతాయి సొసైటీలో. అసలుకి ఒకప్పుడు క్యాన్సర్ అంటే భయపడేవాళ్ళం తెలుసా మీకు? అవును సార్. ఇప్పుడు క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. అవును. మీరు క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్ళిపోండి. క్యాన్సర్ కేసెస్ విపరీతంగా కనిపిస్తాయి. హ్మ్. హ్మ్. జీవితం మీద విరక్తి పుడతది మీకు. హ్మ్. ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ ఇంతమంది డాక్టర్లు డెవలప్ అయ్యారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. అవును ఎందుకు సార్. రావాలి? మీరు అవును. జస్ట్ ఒకసారి మీరే క్వెషన్ చేసుకోండి. నేను చెప్పొద్దు. అవును. సో, డాక్టర్లు ఎక్కువయ్యే కొద్దీ మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నారు. హ్మ్. మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ మన బాడీ వీక్ అయిపోతుంది. హ్మ్. మన బాడీ వీక్ అయ్యే కొద్దీ క్యాన్సర్ కండిషన్స్ వస్తున్నాయి. హ్మ్. అర్థమైందా మీకి? అవును సార్. నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నా. ఐ యామ్ అవును. నాట్ దిస్ వన్. ఆ! సో, మనకు మెడిసిన్స్ ఎక్కువయ్యే కొద్దీ, డాక్టర్లు ఎక్కువయ్యే కొద్దీ హ్మ్. జబ్బులు ఎక్కువవుతున్నాయి. హ్మ్. హ్మ్. ఒక్కసారి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇంట్లో, మన ఒంట్లో మెడిసిన్ లేకుండా హ్మ్. తక్కువ మెడిసిన్‌తో మనం సర్వైవ్ కాగలిగితే, మనం హ్యాపీగా 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు హ్యాపీగా సఫరింగ్ కాదు. హ్మ్. సఫరింగ్ తోటి 80 ఇయర్స్ బతుకుతున్నా ఇప్పుడు. అది సఫరింగ్‌తో బతకడం వేరు, హ్మ్. సంతోషంగా బతకడం వేరు. హ్మ్. అర్థమైందా? సో, ఆ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. అవును సార్. ఈ సిక్‌నెస్ ఉండకూడదు. హ్మ్. సిక్‌నెస్‌తో మీరు ఎంత కాలం బతికినా సరే దట్ ఈస్ నాట్ ఎ రియల్ లైఫ్. హ్మ్.